వాట్ రుద్ర, చూస్తుంటే చాలా కోపంగా ఉన్నట్టున్నావు. నీ కోపానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? ఏ మీకు తెలీదా? ఓ, అర్థమైంది. మా పెదనాన్నని నడి రోడ్డు మీద నిలబెట్టి నానా మాటలు అని ఎందుకు అవమానించావని అడగటం కోసం వచ్చావా? అంతేనా? కాదు, వయసులో పెద్దవారయ్యుండి గౌరవించాల్సిన స్థాయిలో ఉన్న ఒక వ్యక్తిని నడి రోడ్డు మీద నిలబెట్టి నోటికొచ్చినట్టు నానా మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పడానికి వచ్చాను. నా తప్పులు నిర్ణయించే ముందు మీ పెదనాన్న ఏం తప్పు చేశాడో ముందు అది తెలుసుకో. నేను నడి రోడ్డులో నానా మాటలంటూ నిలదీస్తున్నా నా ముందు మౌనంగా ఎందుకు ఉండిపోయాడో వెళ్ళి మీ పెదనాన్ననే అడుగు. ఆయనకేదో అవమానం జరిగిపోయిందని తెగ ఫీల్ అవుతున్నావు కదా. నేనిలా అవమానపడ్డాను అని నీతో చెప్పుకోలేనంత రహస్యం ఏముందో వెళ్ళి మీ పెదనాన్ననే అడుగు. ఊరంతా మహానుభావుడు, అజాత శత్రువు అని అందరి చేత పొగిడించుకునే మీ పెదనాన్న నాకు శత్రువు ఎలా అయ్యాడో వెళ్ళి మీ పెదనాన్ననే అడుగు. నీలో ఉన్న ఆవేశం, కోపం నా మీద చూపించినంత మాత్రాన నీకు సమాధానం దొరకదు. వెళ్ళి మీ పెదనాన్నను నిలదీసి నిజాలేమిటో తెలుసుకుని ఆ తర్వాత నా దగ్గరకొచ్చి మాట్లాడు. అప్పుడు చెప్తాను నీకు నేను సమాధానం. దేరాజ్, కమాన్, లెట్స్ కంటిన్యూ అవర్ ప్రాక్టీస్ సెషన్. అలా కాదురా ఇడియట్. పంచ్ అంటే ఇలా ఉండాలి. ఏం చూస్తున్నారు పెద్దరు? చెల్లి కోసం. ఏంటి? సెల్ కోసం అమ్మా. నా సెల్లు తీసుకొచ్చానా మర్చిపోయానా చూసుకుంటున్నాను. మీ ఫోను కారులోనే పెట్టేశారు కదా పెద్దరు. అవును కదా. సరే రండి, ప్రదక్షిణలు చేద్దాం. ఆగాగు, నువ్వెవరి కోసం వచ్చావు? ప్రసాదం కోసం. సారీలు సుధా అమ్మగారు పిలిస్తే వచ్చాము. మరి తను వచ్చే వరకు వెయిట్ చేయాలి కదా. కదా, అలాగే వెయిటింగ్ చేద్దాంలేండి. పెద్దరు, మిమ్మల్ని ఒక మాట అడగనా? అడుగు. ఇందాక మీరు సెల్ అంటే నాకు చెల్లి అనే వినిపించింది అన్నట్టు మీకు చెల్లుంది కదా? గంగ ఈ టాపిక్ ఎందుకు తీసింది? తనకేమైనా డౌట్ వచ్చిందా? అయినా తన గురించి ఇప్పుడెందుకమ్మా? ఊరికే తెలుసుకుందామని. మీ చెల్లంటే మీకు చాలా ఇష్టం కదా పెద్దరు. చెల్లెలంటే ఎవరికిష్టం ఉండదమ్మా? అన్నదమ్ముల్ని అక్క చెల్లెళ్ళని తోడబుట్టిన వాళ్ళు అంటారు. పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు ఒకరికొకరు తోడుగా ఉండేవాళ్లే తోబుట్టువులు. ఆ బంధంలో అంతులేని ఆత్మీయత ఉంటుందమ్మా. ఎంత పెద్దవాళ్లైనా, ఎవరి జీవితాలు వాళ్లవైపోయి ఎంత దూరమైపోయినా తోడబుట్టిన వాళ్ల మధ్య ప్రేమ తరిగిపోదు. ఈ అక్క చెల్లెళ్ళుంటే ఇంకో అమ్మున్నట్టే. అంత అదృష్టవంతుడు మరొకడుండాడు. వాళ్లను దూరం చేసుకున్నంత దురదృష్టవంతుడు మరొకడుండాడు. సారీలు పెద్దరు, మీ చెల్లెల గురించి అడిగి
మిమ్మల్ని బాధ పెట్టాను కదా. హా. హా. తన కోసం ఇంతలా బాధపడుతున్నారు. అసలు తను ఎక్కడ? పెద్దరు, అదిగో సుధామ్మ గారు వచ్చేశారు. అమ్మా సుధా, గంగా, ఎంతసేపు అయిందమ్మా నువ్వు వచ్చి? ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయిందమ్మా. పర్లేదమ్మా, నేను పెద్దరు. అయ్యో, తను వచ్చినట్టు చెప్పొద్దన్నారు కదా. పెద్దోరా? పెద్దోరెవరు? పెద్దోరంటే పంతులు గారు. పంతులు గారితో మాట్లాడుతున్నాను. అలాగా, సరిపద ప్రదక్షిణలు చేద్దాం. అనయ్య, నేనెక్కడ నన్ను కనుకో. అనయ్య, నన్ను గుడికి తీసుకెళ్ళన్నయ్యా. అనయ్య, మన ఇద్దరం కలిసి ప్రదక్షిణాలు చేద్దామా? హా. 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 పంతులు గారు, అర్చన చేయండి. ఎవరి పేరు మీద అర్చన చేయాలమ్మా? విజయ్. త్వరలో మా అన్నయ్య వదనల షష్ఠి పూర్తుందండి. వాళ్ళిద్దరూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ దేవుడి పేరు మీద అర్చన చేయండి. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవ. మేము నిన్ను దూరం చేసుకున్నా, నువ్వు మాత్రం మమ్మల్ని దూరం చేసుకోలేదమ్మా. మీ అన్నయ్య అంటే మీకు చాలా ఇష్టం అనుకుంటాను. నాకు అమ్మ నాన్న అన్నీ ఆయనే. ఎక్కడుంటారు? మా ఊళ్ళోనే ఉంటారు.